సంబంధించి ఎస్ఎస్సి వాళ్ళు అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ఎన్నో రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేపుతున్నారు. ఎస్ఎస్సి జీడీ అని చెప్పి, ఎస్ఎస్జిడి కానిస్టేబుల్, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, స్టెనోగ్రాఫర్ పోస్టులు, ఇంకా ఢిల్లీ పోలీస్ ఎస్ఐ అని చెప్పి ఇలా చాలా రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మినిమం 10th క్లాస్ నుంచి 10th పాస్ అయినా, 10th తర్వాత ఇంటర్ చేసిన, ఐటీఐ చేసిన, డిప్లొమా చేసిన, లేదంటే గ్రాడ్యుయేషన్ లో ఏదో ఒక డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. నేను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. మీరు వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఎస్ఎస్సి వాళ్ళు అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళైతే 2025-26 ఇయర్ కి సంబంధించి క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో చాలా రకాల ఎగ్జామ్స్ గురించి అయితే ప్రతి ఒక్కటి డీటెయిల్ గా డేట్స్ అయితే ఇచ్చారు. సిజిఎల్ ఉంటుంది, సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది, ఎంటీఎస్ అని చెప్పి, జేఈ ఉంటుంది, సెలక్షన్ పోస్ట్ ఉంటాయి, ఢిల్లీ పోలీస్ ఎస్ఏ ఉంటుంది, జీడీ కానిస్టేబుల్, స్టెనోగ్రాఫర్ అని చెప్పి ఇందులో చాలా రకాల ఎగ్జామ్స్ గురించి అయితే వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఈ జాబ్స్ కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. బోత్ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో నెక్స్ట్ ఈ జాబ్స్ కి మినిమం ఏజ్ లిమిట్ ఎంటీఎస్ కి చెప్తున్నాను. బేసిక్ 10th పాస్ జాబ్స్ కోసం నేను చెప్తున్నాను. మిగతా జాబ్స్ కి మీకు వేరీ అవుతూ ఉంటుంది. కంప్లీట్ గా మీకు చెప్తాను, స్కిప్ చేయకుండా రండి. మినిమం 18 నుంచి 25 ఏ జాబ్స్ కి ఎంటీఎస్ కి అయితే. అదే మీకు హవల్దార్ పోస్టులకు అయితేనేమో మినిమం 18 నుంచి 27 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అండ్ మీకు ఏజ్ లిమిట్స్, ఏజ్ లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ అని చెప్పి, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అని చెప్పి, పీడబ్ల్యూబీడీలో జనరల్ వాళ్ళకు 10 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 13 ఇయర్స్, పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు 3 ఇయర్స్, డిసేబుల్ పర్సన్స్ కి 3 ఇయర్స్, ఇలా మీకు ఏజ్ లో రిలాక్సేషన్ ఇస్తారు. ఎవ్రీథింగ్ డీటెయిల్ గా. సో ఇందులో చాలా రకాల పోస్టులు అని చెప్పాను కదా, ఎవ్రీథింగ్ వాటికి నోటిఫికేషన్, అప్లై ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్లై ఎప్పుడు ఎండ్ అవుతుంది అని చెప్పి చెప్తాను. ఇది క్యాలెండర్ మాత్రమే. మీకు కంప్లీట్ గా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎవ్రీథింగ్ డీటెయిల్ గా అప్లికేషన్ ప్రాసెస్ తో పాటు ఆ జాబ్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే మాత్రం మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి రెడీగా ఉండండి. నేను నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చేసి పెడతాను. మీకు అలాగే మీకు ఏ నోటిఫికేషన్ కి మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ నోటిఫికేషన్ అంటే మీకు ఎంటీఎస్ కావాలనుకుంటే కింద కామెంట్స్ లో ఎంటీఎస్ అని చెప్పి కామెంట్ చేయండి. సిజిఎల్ అయితే సిజిఎల్ అని చెప్పి, జీడీ అయితే జీడీ కింద ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. నేను డీటెయిల్ గా వీడియోస్ అయితే చేస్తాను. సో ఫస్ట్ సెలక్షన్ పోస్ట్ అంటే ఫేస్, వీటికి సంబంధించి అయితే ఫేస్ 13 ఉంటుంది. దీనికి June 2, 2025 రోజు రిలీజ్ చేస్తారు. ఆ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. June 23 వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి ఈ సెలక్షన్ పోస్టులకి. తర్వాత స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఉద్యోగాలకైతే June 5 రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. June 5 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. June 26 వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. తర్వాత మీకు సిజిఎల్ ఉంటుంది, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలు. సో బెస్ట్ అంటే ఇవే జాబ్స్ ఉంటాయి మీకు. June 9 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. June 9 నుంచి July 4 వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. తర్వాత మీకు సిపిఓ ఉంటుంది, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్. దీనిలో మీకు June 16 కు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. June 16 నుంచి July 7 వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఉంటుంది. సో ఈ జాబ్స్ కి June 23 రోజు మీకు ఆన్లైన్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మీరు అప్లికేషన్ కూడా June 24 నుంచి July 18 వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఎంటీఎస్ అండ్ హవాల్దార్ ఉంటుంది. ఈ జాబ్స్ కే బేసిక్ 10th క్లాస్ పాస్ అయితే ఎలిజిబుల్ ఉంటారు. దీనికి మీకు June 26 రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. June 26, 2025 నుంచి July 24, 2025 వరకు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు జేఈ ఉంటుంది, జూనియర్ ఇంజనీర్ ఉంటుంది. June 30 రోజు మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ రోజు నుంచే మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఎండ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు, అనౌన్స్ చేస్తారు వాళ్ళు ఫర్దర్ గా. తర్వాత మీకు ఢిల్లీ పోలీస్ ఎస్ఐ అండ్ సిఏపిఎఫ్ ఉంటుంది కదా, దీనికి పేపర్ 1 మీకు జూలై ఎర్లీ అలా రిలీజ్ చేస్తారంట. ఈ ఎర్లీ జూలైలోనే మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయి మిడ్ జూలై వరకు మీకు అప్లికేషన్ ఎండ్ అయిపోతుంది. తర్వాత జీడీ అనేది మీకు 2026 ఇయర్ కి అక్టోబర్ లేదా నవంబర్ మంత్ లో రిలీజ్ చేస్తారు. అక్టోబర్ 2025 నుంచి నవంబర్ వరకు మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీ నోటిఫికేషన్ రాగానే మీకు ఫుల్ డీటెయిల్ వీడియోతో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్స్ లో మీకు ఏ నోటిఫికేషన్ కావాలో ఆ నోటిఫికేషన్ ని కింద కామెంట్ చేయండి. నేను ఫుల్ డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తాను. సో నెక్స్ట్ మీకు టెంటేటివ్ సిబిటి ఎగ్జామ్ చూడండి. అంటే కంప్యూటర్ మీకు సెలక్షన్ ఎలా ఉంటుందంటే సిబిటి తోనే సెలక్షన్ చేస్తారు. ఈ సెలక్షన్ పోస్టులకి July 2024 నుంచి August 4 వరకు కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి ఉద్యోగాలకైతే మీకు August 6 నుంచి August 11 వరకు కండక్ట్ చేస్తారు. హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలకైతే August 12 రోజు కండక్ట్ చేస్తారు. మీకు సిజిఎల్ టైర్ 1 వచ్చేసి
ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30 వరకు ఉంటుంది. పోలీస్ ఎస్ఐ అండ్ సిఏపిఎఫ్ ఉంటుంది కదా, ఢిల్లీ పోలీసు. ఇది పేపర్ 1 వచ్చేసి మీకు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 6 వరకు కండక్ట్ చేస్తారు. సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 వచ్చేసి మీకు సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 18 వరకు కండక్ట్ చేస్తారు. ఇంకా ఎంటీఎస్ అండ్ హవల్దార్ ఉద్యోగాలకైతే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2024 వరకు మీకు ఆన్లైన్ లో మీకు ఆ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, సిబిటి. నెక్స్ట్ వచ్చేసి మీకు జేఈ పేపర్ 1 వచ్చి అక్టోబర్ 27 నుంచి అక్టోబర్ 31 వరకు కండక్ట్ చేస్తారు. ఢిల్లీ పోలీస్ డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ వచ్చేసి నవంబర్ నుంచి డిసెంబర్ మంత్ లో. ఇంకా నెక్స్ట్ ఈ డిపార్ట్మెంటల్ లిమిటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాటికి వచ్చేసి మీకు జనవరి నుంచి మార్చ్ 2026 లో కండక్ట్ చేసి సెలక్షన్ చేసి మీకు జాబ్స్ అయితే ఇస్తారు. ఇంకా మీకు ఇవి టైర్ 1 కొన్ని వాటికి టైర్ 2 ఉంటాయి. ఆ టైర్ 1 లో క్వాలిఫై అయిన వాళ్ళకు టైర్ 2 ఎగ్జామ్స్ అప్డేట్ చేసి మీకు అవి కూడా కండక్ట్ చేసి సెలక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ కొన్ని డీప్ డ్రైవ్ చేద్దాం. కొన్ని మేజర్ ఎగ్జామ్స్ ఏంటివంటే ఫస్ట్ వచ్చేసి మీకు సీజీఎల్ఏ ఉంటుంది. ఇది చాలా బెస్ట్ నోటిఫికేషన్ ఎస్ఎస్సిలోనే. మీకు ఎప్పుడు నుంచి అంటే జూన్ 9 నుంచి జూలై 4 వరకు అప్లై చేసుకోవాలి. ఆగస్ట్ 13 నుంచి ఆగస్ట్ 30 వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. మీకు అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి ఎర్లీ ఆగస్ట్ లోనే ఇస్తారు. మీరు సిలబస్ కూడా మీ స్ట్రాటజీస్ ని బట్టి మీరు కంప్లీట్ చేసుకోవడానికి ముందే ప్రయత్నించండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ చేసుకొని మీరు ఎక్కువగా మాక్ టెస్ట్లు అయితే రాస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది. ఇదంటే మీకు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఉంటుంది. జూన్ 23 నుంచి జూలై 18 వరకు మీరు అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 8 నుంచి 18 వరకు మీకు టైర్ 1 ఉంటుంది. మీకు ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ లోనే మీకు వాళ్ళు అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ చేస్తారు. మీకు 10+2 లెవెల్ ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ 10+2 ఉంటుంది. దీనికైతే సరిపోతుంది, 10+2 ఉంటే సరిపోతుంది. సిహెచ్ఎస్ఎల్ కి, సిజిఎల్ కి అయితేనేమో ఖచ్చితంగా ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ ఉంటుంది. ఎంటీఎస్ కి 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. జూన్ 26 నుంచి జూలై 24 వరకు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 24 వరకు మీకు సిబి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సెప్టెంబర్ మిడిల్ ఆఫ్ సెప్టెంబర్ లో మిడ్ ఆఫ్ సెప్టెంబర్ లో మీకు అలా అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఓన్ స్టేట్ లోనే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. మీకు లొకేషన్స్ కూడా చెప్తున్నాను చూడండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం లో కండక్ట్ చేస్తారు. అదే తెలంగాణ వాళ్ళకైతేనేమో మీకు హైదరాబాద్ ఉంటుంది, కరీంనగర్ ఉంటుంది, వరంగల్ ఉంటుంది. సో తెలంగాణ వాళ్ళకి 3 లొకేషన్స్ లో కండక్ట్ చేస్తారు. సో చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్ ఇది. ఇంకా మీకు ఈ ఎస్ఎస్సి లో బెనిఫిట్ ఏంటంటే అప్లికేషన్ ఫీ కూడా చాలా తక్కువ తీసుకుంటారు. చూడండి, 100 రూపీస్ ఉంటుంది. అందరికీ కూడా కాదు. ఉమెన్ క్యాండిడేట్స్ ఉండదు, ఎస్సీ వాళ్ళకు ఉండదు, ఎస్టీ వాళ్ళకు ఉండదు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు ఉండదు, ఎక్స్ సర్వీస్ వాళ్ళకు ఉండదు. మిగతా వాళ్ళకు కూడా 100 రూపీస్ ఉంటుంది. సో చాలా తక్కువ ఫీజు తోటి మీకు ఎవ్రీ నోటిఫికేషన్స్ తోటి రిలీజ్ చేస్తారు. కాబట్టి చాలా అంటే చాలా బెస్ట్ ఎస్ఎస్సి జాబ్స్ అనేవి. సో మీకు మంచి గవర్నమెంట్ జాబ్స్ చూస్తుంటే మాత్రం ఫస్ట్ వీటికే ప్రిఫరెన్స్ చేయమని నేనైతే ప్రిఫర్ చేస్తుంటాను. సో ఈ ఆపర్చునిటీ మీకు ఎస్ఎస్సి వాళ్ళు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు అయితే 2025 ఇయర్ కి సంబంధించి క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తారు. ఇందులో చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జేఈ, సెలక్షన్ పోస్టు, సబ్ ఇన్స్పెక్టర్, ఢిల్లీ పోస్టు, సిఏపిఎఫ్, స్టెనోగ్రాఫర్, జీడీ కానిస్టేబుల్ అని చెప్పి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్స్ లో మీకు ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉందో ఆ పోస్ట్ ని కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఫుల్ డీటెయిల్ వీడియోతో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే చేస్తాను. సో వీటికి సంబంధించిన లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి.